శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థానాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రే నారాయణరావు శర్మ, సిఎంఏ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అదే ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, ఎటువంటి మంచి మంచి కార్యక్రమాలు ముహూర్తాలు కావాలన్నా మన ఆది ఆస్ట్రాలజీలో నేనే చెప్తుంటాను. మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. ఒకవేళ నేను షూట్స్లో ఉన్నా, వేరే కాల్స్లో ఉన్నా కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, ఏమనుకోవద్దు. మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టేయండి, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫీజు విషయాలు కానీ మొత్తం అన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం 1 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ అంటే నెలల పాటు 1 మంత్ అక్టోబర్ నెలలో గ్రహాల యొక్క ప్రభావం, గ్రహాలు చాలా మారుతున్నాయండి. ముఖ్యంగా రవి బుధులు కుజుడు కూడా మారుతున్నాడు, సో గురుడు కూడా మారుతున్నాడు. సో ఈ ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీనరాశి వారికి ఈ నెల మొత్తం కూడా, అక్టోబర్ నెల మొత్తం కూడా బాగుంది. కాకపోతే కష్టపడడం వల్లే మీకు ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే శని ప్రభావం ఉంది కాబట్టి శనీశ్వరుడు రెట్రోగ్రేషన్లో వక్రగతిలో మరింత చెడు ఫలితాలు మీకు ఇస్తాడు. ముఖ్యంగా మీకు నీటి గండాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. చెరువు దగ్గరలకి, బావులు, లేకపోతే నదులు, లేకపోతే స్విమ్మింగ్ పూల్స్ వెళ్ళినప్పుడు ఎవరో పక్కన పెట్టుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఒకసారి అలాగే చెప్తుంటే ఒక ఆయన బావిలో పడిపెట్టాను. అదేంటి సార్ అంటే, ఎవరంటే మీకు ఉంది చెప్పారంటే ఆ మొబైల్ గవర్నమెంట్ కాపాడాడు, పక్క పెడదామంటే అవన్నీ పక్క పెడదాం. అది చెప్తే అది నిజంగా కరెక్ట్గా చెప్పి ఒప్పుకున్నాడు. అది పక్క పెడితే ముందర ధనస్థానం, ధనాధిపతి కూడా సెకండ్ హౌస్ చూసుకోవడం వలన ధనప్రాప్తి నిండుగా బాగా ఉంటుంది. ఇబ్బంది పడరు, వేరే వాళ్ళ దగ్గర అడగవలసిన పరిస్థితి రాదు. పైగా చతుర్థ భావంలో మీకు గురుడు భలే బాగున్నాడండి. చతుర్థ భావంలో ఉన్నాడు, పంచమ భావంలో ఉన్నాడు. గురుడు వలన మీకు చాలా యోగాలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుందాం. గురుడు చతుర్థ భావంలో ఉండడం వల్ల తల్లిగారికి చాలా బాగుంటుంది, విద్యలో బాగా రాణిస్తారు. పైగా ఇంకా చెప్పాలంటే చతుర్థ భావంలో గురుడు ఉండడం వల్ల సంగీతంలో రాణిస్తారు. తర్వాత వేదశాస్త్ర అభ్యున్నతి, వేదశాస్త్రం బాగా చదువుకుంటూ ఉంటారు, అభ్యసిస్తూ ఉంటారనమాట. అదొకటి ఉందండి మీకు చతుర్థ భావంలో ఉండడం వలన గురుడు. పైగా నానా రకాలైన అన్నపానీయాలు, వివిధ రకాలుగా టేస్ట్లు చూస్తుంటారండి మీరు. టేస్టీ ఫెలోస్ అంటారు కదా, అలా మీకు బాగా ఫుడ్ అంటే బాగా ఇష్టం మీకు. నాకు లేదా, అందరికీ ఇష్టమే, కానీ మీకు మరింత ఇష్టం అనమాట. అంతేకాకుండా ఈ వారం 17 తారీఖు వరకు కూడా ఆభరణాలు కొనుక్కుంటారు, మంచి సద్గుణ సంపన్నులుగా ఉంటారు, సౌందర్యంగా ఉంటారు, చక్కటి పేరు ప్రఖ్యాతలు గలవారుగా ఉంటారు. అంటే అందరికీ ఉంటుందండి? ఉండదు. ఎందుకంటే మంచి మంచి జాతకాల్లో మంచి మంచి దశలు జరుగుతున్నప్పుడు హ్యాపీయెస్ట్గా ఉంటుంది. శని ప్రభావం లేకుండా, రావు ప్రభావం లేకుండా, గురు ప్రభావం వల్ల ఉంటే మంచి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. పంచమధానం చూస్తే పంచమస్థానంలో గురుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. ఉచ్చ స్థితి, పరమోచ్చ స్థితి, రెట్రోగ్రేషను, మామూలు స్థితి, 3 రకాలుగా అవతారాలు ఎత్తున్నాడు ఆయన. అంటే ఏంటి? జనరల్గా పరమోచ్చలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే మ్యాక్సిమం రిజల్ట్స్ మీకు ఇచ్చేస్తాడు. 5 degrees దగ్గర ఉంటాడు ఆయన. అక్టోబర్ 18 నుంచి వస్తున్నాడు. అంటే జనరల్గా అంటే అక్టోబర్ 18 వచ్చాడంటే ఆయన మీకు 20 తారీఖు ఆ ప్రాంతాల్లో, 25వ ప్రాంతాల్లో మీకు మంచి ఎగ్జాల్టేషన్ ఉంటాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే పంచమ స్థానంలో ఉండడం వల్ల, గురుడు ఉండడం వల్ల సత్పుత్రులు కలిగి ఉంటారు, మంచి సంతానం కలుగుతారు. అలాగే కవులుగా, రాజకీయ నాయకులు పక్క పెడదామండి, కవులుగా, రచయితలుగా మీరు బాగా నేమని ఫేమ్ ఉంటుంది. సినిమా రంగంలో మీరు నటనా రంగంలోనూ, కళారంగంలోనూ బాగా సక్సెస్ అవుతారు. సినిమా డైరెక్షన్ కానీ, హీరోస్గా కానీ అవకాశాలు మీకు ఎత్తుక్కుంటూ వస్తాయి. హీరోయిన్స్గా కానీ అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తాయండి. ముఖ్యంగా షేర్ మార్కెట్ గురించి చెప్పు. సాఫ్ట్వేర్ కదా, షేర్ మార్కెట్లో కూడా బాగా ధన సంపాదన కలిగి ఉంటారు. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. పాప కార్యాలు అంటే మంచి కార్యక్రమాలు మీరు చేస్తారని, పరిస్థితులను అనుకూలంగా ఉంటాయని, జనరల్గా మంచి ధర్మ ప్రకారంగా నడుస్తారని ఉందండి. ఎప్పుడు సత్యం పలకడం, మంచి పలకడము, మంచి వార్త స్నేహం చేయడము, ఇలాగ మంచి గుణాలు కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ 7వ స్థానంలో శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడండి.
అంటే శుక్ర బలం లేకపోతే వివాహాలు కావు అంటాం కదా. శుక్రుడు మంచివాడు కాదు మీకు. అయినప్పటికీ కూడా శుక్రుడు ప్రభావం వల్ల కొద్దిగా మ్యారేజెస్ విషయంలోనూ భార్యాభర్తలు కొద్దిగా వాళ్ళకి అనురాగంలో విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ రవి బుధులు ఉన్నారు సరే, అష్టమంలో భలే ఉన్నారండి మీకు. ఆ రవి బుధులు అష్టమంలో ఉండి కుజుడు కూడా ఉన్నాడు. అంటే కుజ బుధులు ఉంటే అర్థం ఏంటి? మీకు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి ఉంటాయి. రవితోటి కుజుడు ఉండడం వల్ల చిన్న చిన్న దెబ్బలు, ఆపరేషన్స్, దెబ్బలు తగలడమో, బ్లడ్ కనపడమో ఏవో చిన్న చిన్న ఉండడానికి అవకాశాలు కానీ అందరికీ జరుగుతాయి కాదు. రవి బుధులు ఉన్నారంటే దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తారు, విదేశీ సంపదిస్తారు, ప్రభుత్వ రంగాల నుంచి మీకు ధన సంపాదన ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటారు మీరు. ఏంటంటే సామాన్యమండి. అష్టమస్థానం కూడా తర్వాత వచ్చే ధనప్రాప్తి, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రవి బుధులు ఇస్తారు కదండి. పైగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో బాగా రాణిస్తారు. ఒకవేళ కాదు మీకు ఎలాగ డాక్టర్స్ గురించి చెప్పబోతున్నాను. అష్టమ స్థానంలో కూడా డాక్టర్స్గా మీరు చాలామంది అవుతారు, ఆపరేషన్ కూడా చేస్తారు. మహానుభావులు మీరు, అద్భుతం. పైగా భాగ్యస్థానంలో కుజు బుధులు పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు వస్తున్నారు ఈ నెలాఖరికి 24th ఏమో బుధుడు, 27th కుజుడు మీకు భాగ్యంలోకి వస్తున్నారు. భాగ్యంలోకి వచ్చే అదృష్టం ఏంటి తెలుసా అండి? జనరల్గా వృశ్చిక రాశిని మనం ఏమంటాం, డాక్టర్స్ సంబంధించిన రాశి అంటాం కదా. మేషరాశి, కర్కాటక రాశి ఇలా మనం చెప్పుకుంటాం కదా. వృశ్చిక రాశి కూడా ఆ రాశిలో రవి బుధులు ఉన్నా వాళ్ళకి ఉన్నా కదా, రవి బుధులు ఉన్నా, కుజుడున్నా, కుజుడితో కలిసి రవి బుధులు ఉన్నా వాళ్ళకి ఖచ్చితంగా డాక్టర్స్ అవుతారు. డాక్టర్స్ వృత్తిలో బాగా డెవలప్ అవుతారు. మీరు డాక్టర్స్ వృత్తిలో బాగా డెవలప్ అవుతున్నారు, డాక్టర్స్గా ఉన్నారు, ప్రొఫెషనల్గా బాగా డెవలప్ చేసుకుంటారు. ముఖ్యంగానండి గణిత శాస్త్రజ్ఞులకి, ఇంజనీరింగ్లో ఉన్న విభాగాల్లో ఉన్నవారికి, యాస్ట్రాలజర్స్కి ఇలాగ ఒకటండి చాలా ఉన్నాయండి. మీకు అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయి. భాగ్యస్థానం తీర్థయాత్ర కూడా మీరు బాగా చేస్తారని చెప్పి అంటాం కదా. ఈ గణిత మ్యాథమెటిషియన్స్కి, ఇంజనీర్స్కి, ఆడిటర్స్కి మర్చిపోయింది ఇందాక ఏదో అనుకుంటా, ఆడిటర్స్ కూడా మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే నేను చెప్తున్నది ఏంటంటే మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది సుమా. ఏ ఒక్కరిని చెప్తుంది నిర్దేశించి చెప్తుంది కాదు, మీకు మీద కాదు. అందరికీ వినడం, ఈ శాస్త్రం అనేది వినడం కోసమే. అది దానికి తగ్గట్టుగా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తూ ఉంటాం అంతే. డోంట్ భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదండి ఇందులో. సరే, మీ భాగ్యస్థానం చాలా చాలా అద్భుతంగా ధన సంపాదన బాగా ఉంది. ప్రొఫెషనల్గా థ్రిల్లర్. ఎందుకని అంటే మీకు బాగా బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ, ఎక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ ఎక్కడ చేసినా కూడా మీకు థ్రిల్లర్ అంటే అర్థం ఏంటంటే బాగా డబ్బులు రావడము, మరి సడన్గా మనకి థ్రిల్లింగ్ ఉద్యోగం రావడము, ఇట్లాగా ఉండడం వల్ల మీకు థ్రిల్లర్ అని చెప్పాను. అలాగే 18వ తారీఖు నుంచి లాభంలో గురుడు వస్తున్నాడు. సామాన్యమేనండి, లాభంలో గురుడు వచ్చాడు, మీరు రాశినే చూస్తాడు. శని ప్రభావం తగ్గట్లా అదృష్టం. 18వ తారీఖు నుంచి చాలా అద్భుతంగా ఉందండి మీకు. లాభస్థానం అంటే బాగా డబ్బులు బాగా సంపాదించుకుంటారు. భాగ్య, రాజ్య, లాభస్థానాలు సూపర్గా ఉన్నాయి కాబట్టి మీరు కష్టపడండి. శనీశ్వరుడు ఉన్నాడు, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి, కోపం తెచ్చుకోకండి. ప్రశాంతంగా ఉండడము, కోపం తెచ్చుకోకూడదు. ఎప్పుడు ఎవరైనా అన్నా సరే మౌనంగా ఉండడము, కోపం తగ్గించుకోవడం, మౌనంగా ఉండడం వలన మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. అమ్మవారు పూజ చేసుకోండి. తర్వాత ఈ నెలలో కూడా 2 శరీరదశలు వస్తున్నాయండి. 4th అండ్ 4th వస్తుంది. 2 వారాలు ఉన్నాయి. అవి చేసుకుంటడం వల్ల మంచి మీకు శుభఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మనం అక్టోబర్ నెల మొత్తంలో కూడా 12 రాశుల వారికి రెమెడీస్ ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఏ దేవుని పూజిస్తే బాగుంటుంది, పూజల వల్ల ఫలితాలు నిజంగా వస్తాయి. ఏ ఫలితాలు వస్తాయో మనం చెప్పుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా మనం ఇప్పుడు అంటే ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పకపోయినా రెమెడీస్ ఎలా చేసుకోవాలి చెప్దామండి. ముఖ్యంగా అక్టోబర్ నెల మొత్తం కూడా స్టార్టింగ్లోనే మనకి దసరాలు బాగా చేసుకున్నారా? మీరు చేసుకుంటున్నారు కూడా. ఇక 2వ తారీఖున మనం ఉంది కదండి విజయదశమి, మహా అద్భుతమైన. ఆ రోజు కనుక ఏ పని మొదలుపెట్టినా దశమి పూట పూర్ణ తిథి కదా, ఒకసారి చెప్పుకుందాం. పూర్ణ తిథి పూట ఏదైనా సరే, తదియా ఈ దశమి ఇవన్నీ కూడా పూర్ణతిథులు, అష్టమి కూడా సరే అది పక్క పెడదామండి. పూర్ణతిథి మనకి దశమి. అందుకని ఏ పని మొదలుపెట్టినా, మంచి కార్యక్రమాలు మొదలుపెట్టినా సక్సెస్ అవుతూ ఉంటాం. అందుకని ఆయుధ పూజలు చేసుకున్నారా? చేసుకుంటాం. సరే, కనకదుర్గ అమ్మవారిని ఈ నెల మొత్తం కూడా వదలకండి, అమ్మవారిని పూజిస్తూనే ఉండాలి. 4వ తారీఖున శనిత్రదశి వస్తుంది కదండి. 12 రాశుల వాళ్ళు ఆచరించదగ్గది ఏంటయ్యా అంటే శనీశ్వరుడికి తైలాభిషేకమే. ఎందుకంటే శని వక్రగతిలో ఉన్నప్పుడు చాలా రాసుల వారికి మంచి ఫలితాలు ఇవ్వడు, చిన్న కష్టాలు పెడుతుంటాడు. అందుకనే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ, లేకపోతే మందపల్లిలో ఉన్నటువంటి శనీశ్వర దేవాలయంలో
అభిషేకాలతో పాటు కొంతమంది ఏంటంటే 19,000 జపం కూడా చేయించుకుంటారండి. 19,000 జపం చేయించుకుంటే జపాలు, తర్పణాలు, దానం, హోమాలు అన్నీ వాళ్ళే చేసేస్తారు. అలా చేయించుకోవడం వలన 2.5 సంవత్సరాల పాటు మీకు ఉన్నటువంటి శని దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. మీ మీద ఎక్కువ ప్రభావం చూపించదు. మెయిన్ దశ బాగుంటే మరింత సుఫలితాలు ఉంటాయి. సరే, మరి 10వ తారీఖుని సంకటహర చతుర్థి, పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చవితినే సంకటహర చతుర్థి అంటాం. ఆ స్వామివారికి గరికంటే బాగా ఇష్టం. కలువ పువ్వులతోటి, గరికతోటి, వీలుంటే దొరికితే మల్లె పువ్వులతోటి, తెల్లటి పుష్పాలతోటి ఎవరైతే గణపతిని ఆరాధన చేస్తారో దేవాలయంలో కానీ ఇళ్లలో కానీ అయితే లక్ష్మీ గణపతి హోమాలు చేయించుకుంటారో వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతం ఫలితాలు ఉండి తీరతాయి. అది చాలా పవర్ఫుల్ అండి. గణపతి ఆరాధన అంటే పవర్. ఎందుకంటే కలియుగంలో అమ్మవారిని గణపతిని ఆరాధించమని శాస్త్రం చెప్తోంది. నేను చెప్పట్లా, శాస్త్రమే చెప్తోంది. సో ఇలా చేద్దామండి. 18వ తారీఖున 18th ఆఫ్ దిస్ మంత్లో 18వ తారీఖు ధనత్రయోదశి అమ్మవారిని పూజించాలి. లక్ష్మీ అమ్మవారిని కలవ పువ్వులతో పూజించిన వారికి స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. వ్యూహలక్ష్మి మంత్రం ఉంటుందండి. మీరు యూట్యూబ్లో కొట్టండి, ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మి అని ఉంటుంది కదా. ఆ మంత్రం వ్యూహలక్ష్మి మంత్రం ఉంటుందండి. అంటే విష్ణు వెంకటేశ్వర స్వామి వక్షస్థలం ఉన్నటువంటి అమ్మవారు అనమాట వ్యూహలక్ష్మి మంత్రం. ఆ మంత్రాన్ని 108 సార్లు జపించిన వారికి మంచి ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుందని చెప్పి అంటాం. సరే, ఆ తర్వాత 20వ తారీఖు దీపావళి. అంటే అమావాస్య వెళ్ళిపోయిన దీపావళి కదండి మనకి. దీపావళి అమావాస్య పూట కూడా చాలా పవర్ ఉంటుంది. ఆ రోజు మీరు చేయవలసిన విధి విధానాలు తెలుసు కదా. నూనెతోటి అభ్యంగ స్థానం అని తర్వాత చెప్పుకుందాం ఒకసారి. సో దీపావళి రోజు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే జనరల్గా ఏమంటామంటే అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుందని, లక్ష్మీదేవి వారు ఇంట్లోకి వస్తుందని, లక్ష్మీ అమ్మవారు ఇంట్లోకి వస్తుందని చెప్తూ ఉంటాం. కాబట్టి మీకు తెలుసు కూడా అమ్మవారిని పూజించండి. సో ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజించిన, అయితే విష్ణువుని పూజించిన, లేకపోతే కదా అమ్మవారిని పూజిస్తూ విష్ణువుని తులసిదళాలతో పూజిస్తే సర్వశుభాలు సర్వసుఖాలు, ఎటువంటి గ్రహ దోషాలు లేకుండా మీరు కాపాడబడతారు. అంతేకాకుండా శివాభిషేకాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎప్పుడో చోట మనం అభిషేకాలు చేయించుకుంటూ ఉంటే ఆ స్వామి మనందరినీ కాపాడతాడు, శివుడు. సో మీ అందరికీ బాగుండాలని, ఈ అక్టోబర్ నెల మొత్తం కూడా మీకు అందరికీ కలిసి రావాలని, కలిసి వస్తుందని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.